వెల్కమ్ టు G9 న్యూస్. ఇటీవల 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చుతూ తొలి జాబితా విడుదల చేసిన వైసీపీ అధినాయకత్వం తాజాగా మరికొన్ని అసెంబ్లీ లోక్సభ స్థానాల ఇన్ఛార్జీల నియామకాలకు సంబంధించి రెండో జాబితా విడుదల చేసింది. మంగళవారం 27 మందితో విడుదలైన జాబితా చూస్తే పలువురు ఎంపీలను అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపించినట్టు స్పష్టమవుతోంది. కాగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాజా ఇన్ఛార్జ్ నియామకాలు చేపట్టినట్టు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. అదేవిధంగా మొదటి జాబితా ఇన్ఛార్జీల మార్పు అంశంపై వైసీపీలో అసంతృప్తులు చెలరేగాయి. తాజా జాబితా నేపథ్యంలో వైసీపీ నేతల స్పందనలు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక రెండో జాబితా పరిశీలిస్తే అనంతపురం ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా మాలగుండ్ల శంకర్ నారాయణ, హిందూపురం ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా జోలదరాసి శాంత, అరకు ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా కొట్టగొల్లి భాగ్యలక్ష్మి, రాజాం డాక్టర్ తాళే రాజేష్, అనకాపల్లి మలసాల భరత్ కుమార్, పాయకారావుపేట కంబాల జోగులు, రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్, పి గన్నవరం విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురం వంగ గీత, జగ్గంపేట తోట నరసింహం, ప్రతిపాడు వరుపుల సుబ్బారావు, రాజమండ్రి సిటీ మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పోలవరం తెల్లం రాజలక్ష్మి, కదిరి బిఎస్ మక్బూల్ అహ్మద్, ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మిగనూరు మాచాని వెంకటేష్, తిరుపతి భూమన అభినయ్ రెడ్డి, గుంటూరు ఈస్ట్ షేక్ నూరి ఫాతిమా, మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పెనుకొండ కేవి ఉషాశ్రీచరణ్, కళ్యాణదుర్గం తల్లారి రంగయ్య, అరకు గొడ్డేటి మాధవి, పాడేరు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ కాగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం పట్ల సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులు ఇప్పటికే ఆందోళనలు చేపట్టారు. రానున్న ఎన్నికల్లో మల్లాది విష్ణుకు టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో నిరసనను ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించారు. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని, సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.